మురళి గారు చెప్పండి, ఈ రావణ్ ఇష్యూలో ఇంత దారుణంగా మళ్ళీ ఇప్పుడు మూడో కోర్టులో బెయిల్ వచ్చినా కూడా ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు తరలించడం ఏమిటి? ఈ పరిస్థితి మీద మీ విశ్లేషణ ఏమిటి సార్? మిత్రుడు వైసీపీ మిత్రుడు ఉన్నారు, వారికి మీకు నమస్కారం. వాస్తవంగా శివశంకర్ గారు, వీక్షకులు కూడా నేను సిపిఎం పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు అన్నట్లుగా ఇప్పుడు రావణ్ తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఒక వ్యవస్థ ఉంది, మనకు రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. ఈ రాజ్యాంగ వ్యవస్థలు చేయాల్సినటువంటి పనులు అక్కడ ఉండగా దాడులు చేయడం, భౌతికమైనటువంటి దాడులు చేయడం, కోడిగుడ్లు విసరడం, బూతులు తిట్టడం, ఎవరైతే ఈ రకమైనటువంటి వాటికి ప్రేరేపించడానికి తోడ్పడ్డారో వాళ్లే మళ్ళీ శుద్ధులు చెప్పడం. ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు లేదా ఆయన ఆవేశపడే తీరు, ఆయన భాష, ఎవరినైనా గతంలో గాని ఇప్పుడు గాని మేము దగ్గరగా కూడా చూసిన చాలా సందర్భాల్లో విచక్షణ కోల్పోయి మాట్లాడేటువంటి వైఖరి ఆయనకి మొదటి నుంచి ఉంది. ఇప్పుడేమో రాజ్యాంగం గురించి, చట్టాల గురించి, పద్ధతుల గురించి, వాక్ స్వాతంత్రం గురించి ఇవన్నీ కూడా చెప్తున్నారు. సరే, అవన్నీ చెప్పారు, చట్టంలో ఉన్నటువంటి విషయాలు మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో మంచిదే. కానీ భౌతిక దాడులేంది? లేదా పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశారు కాబట్టి ఏమి చేయాలో ఆ కేసుకు ఆధారంగా ఆ కోర్టు నిర్ణయం చేస్తుంది, ఆ న్యాయ వ్యవహారం చూసుకుంటారు. అక్కడ ఒక కేసు పెట్టి అది బెయిల్ ఇస్తానే వెంటనే అక్కడి నుంచి ఇంకొక చోటుకి తరలించడము. ఈ రోజు మచిలీపట్నంలో నిన్న రాత్రి ఆయనకి బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే అనకాపల్లి జిల్లా, ఎక్కడ పాయకరావుపేట, అక్కడ కేసు పెట్టారని చెప్పేసి ఇక్కడి నుంచి తరలించే ఇవన్నీ ఏంటి? దాని అర్థమేమి అంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేస్తాము. ఈ ప్రవర్తన ఎవరేమనుకున్నా మాకు లెక్కలేదు. భయపెట్టి మేము వ్యవహారం చేద్దామన్నటువంటి ధోరణి తప్ప మరొకటి కాదు. ఇప్పుడు తప్పు చేసిన వాడికి మీకు ఏమి తేడా ఉంది? ఆయన ఒకసారి తప్పు చేస్తే మీరు 100 సార్లు తప్పులు చేస్తున్నారు కదా. ఇది ఇప్పుడు ప్రజానీకం చూస్తున్నటువంటిది. ఇది రాజ్యంలో రావడం, ఈ అసహన ధోరణులు లేదా పరిపాలకులు ఎవరైతే వీటిని సంరక్షిస్తామని చెప్పి, రాజ్యాంగ విలువలను మేము సంరక్షిస్తామని చెప్పి ప్రమాణాలు చేసి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా కుర్చీల్లో కూర్చుంటున్నారు, వాళ్లే ధ్వంసానికి పాల్పడడం, ఆ విలువలకి విరుద్ధమైనటువంటి పద్ధతిలో పాల్పడడం ఏ రకంగానూ క్షంతవ్యం కాదు. రావణ్ విషయంలో కూడా అంతే. రావణ్ తప్పు చేసి ఉంటే కోర్టులు చూసుకుంటాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలన్నీ వాటి ద్వారా జరగాల్సినటువంటి పని ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా రోడ్లలో దిగి తన్నే కార్యక్రమం. ఒక మనిషి మీద 100ల సంఖ్యలో వచ్చి జనం పడిపోతే ఈ మూకదాడులు, ఇది ఇంకా చాలా ప్రమాదకరమైనది. ఒక కొత్త సంస్కృతి, మూకదాడులు అనే సంస్కృతి ఏందండి? ఈ రకమైనటువంటి ఎంత తప్పు చేసినటువంటి మనుషులైనా ఈ రకంగా 100,000 సంఖ్యలో వచ్చి జనం మీద పడిపోయి కొడతారా? ఇది పూర్తిగా శాంతి భద్రతల వైఫల్యం. ఇట్లాంటి దానికి నేను హోంమంత్రిగా ఉంటే ఇంకేం చేస్తాను? హోంమంత్రి లేకుండానే ఈ రకమైనటువంటి దీనికి పాల్పడతా ఉంటే మీరు హోంమంత్రి అయితే ఇంకేమైపోతుంది? ఇది ఏ రకంగాను ఇదేదో ఆయన రావణు ఏ పార్టీ లేకపోతే ఏ సంఘము లేకపోతే ఆయన వెనకాల ఏముందన్నటువంటి దాంతో నిమిత్తం లేదు. ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులుగా వాళ్ళకి వర్తించేటువంటి హక్కులు అనేకం ఉన్నాయి. వాటిని రాజ్యం నేరుగా ధ్వంసం చేసే కార్యక్రమం ఏమాత్రం సమంజసం కాదు. ఈ రకమైనటువంటి ధోరణులు విడనాడాలి. ఒక రావణ విషయంలోనే కాదు, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఈ రకమైనటువంటి దాడులు జరిగాయి, ఆర్టీఐ కార్యకర్తల మీద ఈ రకమైనటువంటి దాడులు జరిగాయి. విమర్శలు చేసినటువంటి వాళ్ళని సోషల్ మీడియాలో వాక్ స్వాతంత్రం గురించి ఇప్పుడే మన పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు కదా, ముఖ్యమంత్రి హోదాలో వాక్ స్వాతంత్రం పేరిట ఈ రోజు సోషల్ మీడియాలో రకరకాల విపరీత ధోరణులు కూడా వచ్చాయి. వాటన్నిటిని ప్రశ్నించవద్దు లేదా ఆ చట్టాలని వినియోగించవద్దు అని మేమేమి అనడం లేదు. ఈ రోజు మీరు చెబుతున్నటువంటి మామూలు సాధారణమైనటువంటి విషయాలు ప్రశ్నించిన, ఈ రోజు క్వశ్చన్ చేస్తే, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు చేస్తున్నటువంటి తప్పుల్ని క్వశ్చన్ చేయడానికి ప్రయత్నం చేసిన సాధారణమైనటువంటి ప్రజలను కూడా, నేనేదో ఒక రావణ్ అనే విషయం కాదు, మా పార్టీ కార్యకర్త అప్పలరాజు అదే అనకాపల్లి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి భూసేకరణకు వ్యతిరేకంగా ఏం చేశాడు? ఆయన పోయి ప్రజల్ని సమీకరణ చేసి న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి ధర్నాలు చేయించాడు, లేదంటే వినతి పత్రాలు ఇచ్చాడు అధికారులకి, ప్రజాప్రతినిధులకి. ఇస్తే పీడీ యాక్ట్ పెడతారా? ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి ఘటనలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇది మంచిది కాదు. ఏ రకంగానూ
ప్రజల మధ్య ఇంతటి తీవ్రమైనటువంటి గ్యాప్ తీసుకొని రావడము లేదా రకరకాల విభజన రాజకీయాలను స్వయంగా రాజ్యంలో ఉన్నటువంటి నాయకత్వం లేదా పాలకులు చేయడం అనేది తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈరోజు తాత్కాలికంగా ఏదో వీళ్ళకి లాభం కనిపించవచ్చు కానీ అల్టిమేట్ గా చాలా పెద్ద నష్టం జరుగుతుంది. మన రాష్ట్రం పెద్ద ఎత్తున నష్టపోతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.